శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పుడు ఈ మూడు గుణముల యొక్క స్వరూపం చూశాము. అవి ఏ విధంగా బంధిస్తాయో చూశాం. తరువాత అవి ఒక్కొక్క గుణం వృద్ధి చెందినప్పుడు మిగతా రెండు గుణాలను ఏ విధంగా అణగదొక్కుతున్నాయో చూశాము. అదేవిధంగా ఆ మూడు గుణములు అంటే ఏ గుణము ప్రధానంగా ఉన్నప్పుడు శరీరమును విడిచిపెట్టినట్లయితే వారు ఎటువంటి గతి, అంటే శరీరం మరణించిన తరువాత ఏ విధమైనటువంటి గతి పొందుతారో చూస్తున్నాం. తరువాత వారిలో ఎటువంటి గుణం ఉన్నది అని మనం ఎలా గుర్తిస్తాం? ఆ లింగం అంటే గుర్తు, అది కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ గతి అంటే ఎక్కడ లాస్ట్లో రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు, ఒకవేళ ప్రళయం గత్వా అంటే శరీరం మరణించిన తరువాత వాళ్ళు రజోగుణంలో ప్రధానంగా ఉన్నప్పుడైతే కర్మ ప్రధానంగా ఉన్న లోకంలో పుడతారు. ఎందుకు? కర్మ సంగిసు అంటే దేహ భృతు అంటే దేహం కలిగి ఉన్నటువంటి రజసి అంటే రజోగుణంతో కలిగి ఉన్నవారు ప్రళయం గత్వా శరీరం మరణించిన తరువాత కర్మ సంగిసు జాయతే, కర్మ ప్రధానంగా ఉన్నటువంటి లోకములో అనగా ఈ మనుష్య లోకములో పుడతారు. అంటే ఊర్ధ్వలోకాలు అన్నాం మనం, అంటే స్వర్గాది గొప్ప లోకాలు. అక్కడ కేవలము భోగాలు అనుభవించడమే తప్ప ఎటువంటి కర్మలు చేయడం సాధ్యము కాదు అని చెప్పాం. అంటే మన పుణ్యాన్ని అనుభవించడమే తప్ప అక్కడ పుణ్యము కానీ పాపము కానీ ప్రోగు చేయలేము. అదేవిధంగా పాతాళ లోకం అని చెప్తాం. అంటే అతల వితల తలాతల రసాతల మహాతల పాతాళ అంటారు. ఒక 7 ఉంటాయి. అంటే ఈ లోకములు పైన కింద ఈ సరళ రేఖలాగా అలా ఉన్నాయని అర్థం కాదు. అయితే ఆ 7 లోకాలు ఈ 6 లోకాలు కాకుండా భూలోకం అంటే మనుష్య లోకములో జన్మించడం అనేది అది రజోగుణం ప్రధానంగా ఉండాలి. అదేవిధంగా రజోగుణం ప్రధానంగా ఉన్నవారే కర్మ చేయడానికి వారు ప్రేరణ కలుగుతుంది. అందువలన మనుష్యలోకం అనేది మనకి ఒక అపురూపం అద్భుతమైందని చెప్పాము నిన్న. ఎందుకు? ఇక్కడ మనం అధికమైన కర్మ పుణ్యం సాధించి ఊర్ధ్వలోకాలకి గొప్ప లోకాలకి మనం వెళ్ళొచ్చు. నీచమైనటువంటి పాప కార్యాలు చేసి అధోగతికి సంబంధించినటువంటి
జన్మను కూడా పొందొచ్చు. అంటే మానవ జన్మ ఈ మనుష్య లోకములోనే రిమోట్ ఉంటుంది. అందుకే నేను చూసాం, అపురూపమైనదమ్మా మానవ జన్మ. ఆ జన్మ యొక్క పరిపూర్ణత ఈశ్వర ప్రాప్తి అని చెప్పాం. అయితే ఇప్పుడు తమో గుణం అధికంగా ఉండడం వలన ఎటువంటి గతి పొందుతారు అని చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి అంటే తమో గుణం ప్రధానంగా తమసి అంటే తమో గుణం అధికంగా ఉన్నప్పుడు ప్రలీన అంటే మరణం సంభవించినట్లయితే మూఢయోనిసు జాయతే. ఇక్కడ మూఢయోనిసు అంటే అధోలోకాలకు వెళతారు అని అర్థం. అధోలోకాలు అంటే ఏంటి? అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల. పురాణాల్లో చెప్తాయి ఇవన్నీ. అంటే పాతాల లోకాల్లో ఏ లోకంలోనైనా పుట్టవచ్చును. అంటే ఇక్కడ మనం ఒకటి మర్చిపోకూడదు, పాతాల లోకాలు అంటే ఎక్కడో వేరు ఉన్నాయని కాదు. ఈ భూలోకములోనే క్రిమిగాను, కీటకాలు, పక్షులు, వృక్షాలు ఏ విధంగానే సరే పుట్టవచ్చు. వీటన్నిటినీ మూఢయోనిసు అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. మూఢయోనిసు అంటే మూఢయోని అంటే ఏమీ కాదండి, బుద్ధి లేని జీవి అని అర్థం. అందుకే మనలో ఎవరైనా సరే డల్లగా బుద్ధి కనీసం ఉపయోగించకపోతే ఏమంటారు? ఇది మూఢబుద్ధిలాగా, మందమతి మూఢమతి అంటారు శంకరాచార్యులు అయితే. అందువలన జంతువులు ఏ బోధకి రావు, ఎటువంటి సత్సంగం చెయ్యు, ఎటువంటి పూజ చెయ్యు. అంటే బుద్ధి లేని జీవులు అని అర్థం. అలాంటి శరీరాలను పొందుతారు. దీన్ని అధోగతి అని చెప్పారు శ్లోకంలో. ఏం చెప్పారు? తథా ప్రలీనస్తమసి మూఢయోనిసు జాయతే. అంటే మూఢయోనిసు అంటే అధోగతి పొందుతారు. ఇప్పటి వరకు మనం చూసాం ఏంటి? సత్వగుణం ప్రధానంగా ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళతారు. రజోగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు మధ్యమల భూలోకానికి వస్తారు, కర్మం ఎక్కువ ప్రధానంగా ఉన్నదానికి. మరి తమోగుణం అధికంగా ఉన్న వాళ్ళకి అధోగతికి సంబంధించినటువంటి ఇంకా మూఢ జన్మలు అంటే బుద్ధి లేని జీవులుగా పుడతారని చెప్పాం. ఇప్పుడు 4వది అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? చనిపోయిన తర్వాత ఏమవుతామో చెప్పారు. కానీ ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఎటువంటి ప్రయోజనం పొందుతాము? ఇది మన ప్రశ్న. చనిపోయిన తర్వాత ఎవరికి కావాలి? ఏం జరుగుతుందో ఎవరు చూశారు? ఎవరు వచ్చి చెప్పిన వారు లేరు, దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి చెప్తున్నారు. కర్మణ సుకృతస్యాహు కర్మణః సుకృతస్యాహుః కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. సాత్వికం నిర్మలం ఫలం. సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం. రజసస్తు ఫలం దుఃఖం. రజసస్తు ఫలం దుఃఖం. అజ్ఞానం తమసః ఫలం. అజ్ఞానం తమసః ఫలం. అజ్ఞానం తమసః ఫలం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం. అజ్ఞానం తమసః ఫలం. రజసస్తు ఫలం దుఃఖం.
అజ్ఞానం తమసః ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఆ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అంటే ఒక కన్క్లూడింగ్ గా మూడు కలిపి ఒక్కసారి మళ్ళా ఆ ఫలం గురించి చెప్పబోతున్నారు. ఏంటి ఫలము అంటే సుకృతస్య, ఇక్కడేమన్నారు సుకృతం అన్నారు, అంటే సుకృతస్య అని చెప్పారు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి, సుకృతం అంటే పుణ్యం. సుకృతం అంటే ఏంటి, పుణ్యం. కాబట్టి ఎవరైతే సాత్వికస్య అంటే సాత్వికస్య అంటే సాత్వికమైనటువంటి మనుషులు, సాత్వికస్య అని మనం చేసుకోవాలి. అంటే సాత్వికస్య మనుషులు సుకృతం కర్మలు చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఫలము, నిర్మలం ఫలం. సాత్వికస్య సుకృతం కర్మణః నిర్మలం ఫలం అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, సుకృతస్య కర్మణః సాత్వికం అని చెప్పారు శ్లోకంలో, కానీ మనము ఆ విభక్తులు మనం మార్చుకోవాలి. అందువలన శ్రేష్టమైన కర్మకు సుఖము, జ్ఞాన, వైరాగ్యం అని వస్తాయి కదా మనకి. ఎందుకు, దానికి ఏంటంటే అంతర్ముఖం వస్తుంది, ప్రశాంతత, బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా. దేని యొక్క ఫలం అది, సాత్విక గుణం యొక్క ఫలం. అందువలన ముందు శ్లోకాలన్నీ శరీరం మరణించినటువంటి గతి గురించి చెప్తే, ఇప్పుడు రాబోయే ఈ శ్లోకము తరువాత శ్లోకము ఏం చెప్తున్నారు, ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం పొందే ప్రయోజనం, ఫలం గురించి మాట్లాడుతున్నారు. అందువలన మనం గతికి ఫలానికి మధ్య భేదం, సూక్ష్మమైన భేదం ఉంటుంది, మర్చిపోకూడదు మీరు. ఏంటది, గతి అంటే శరీరం మరణించాక పొందే ఫలముని గతి అంటాం. మరి ఇక్కడ ఫలం అంటే ఏంటి, జీవించి ఉండగానే పొందే ప్రయోజనము, ఫలాన్ని ఇక్కడ ఫలం అని చెప్తున్నారు. అందువలన ఇప్పుడు మూడు గుణాలలో ఏది ఎక్కువగా ఉంటే ఎటువంటి ప్రయోజనం మన జీవితంలో, జీవనంలో పొందుతారో ఇప్పుడు మనము విశ్లేషిస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి, సుకృతస్య కర్మణః ఫలం సాత్వికం ఆహు అని శ్లోకంలో చెప్పారు. కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలి, సుకృతస్య కర్మణః ఫలం ఏంటి అంటే సాత్వికస్య కర్మణః సుకృతం ఫలం. సుకృతం అంటే ఏంటి, పుణ్యం. అంటే సాత్వికస్య మనుష్యస్య కర్మణః అంటే సాత్వికమైనటువంటి మనుష్యులు కర్మల యొక్క సుకృతం పుణ్యం ఫలం. ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ సాత్వికస్య ఉన్నది, సాత్వికం ఉన్నది, సాత్వికస్యగా మనము మార్చుకోవాలి. ఇక్కడ సుకృతం ఉన్నది కాబట్టి, సుకృతస్య ఉన్నది కాబట్టి సుకృతంగా మార్చుకోవాలని చెప్తారు వ్యాకరణం ప్రకారం. అంటే ఈ విధంగా సాత్వికమైనటువంటి మనుషులు కర్మ చేస్తే అతను చేసే కర్మలు చాలా శ్రేష్టముగా, ఉన్నతంగా ఉంటాయి. సాత్వికులు చేసే కర్మలు ఎప్పుడు కూడా కామ్గా, శాంతయుక్తంగా, శ్రద్ధగా, క్రమశిక్షణతో ఉంటాయి. ఎందుకంటే ఎవరికి వారు ఊరికే శబ్ద కాలుష్యం చెయ్యరు, డిస్టర్బెన్స్లు చెయ్యరు, ఒకరి మీద ఒకరు చిరాకు పరాకులు పడరు, శాంత చిత్తులై ఉంటారు. కాబట్టి వారి కర్మలు చాలా ఉన్నతంగా, అద్భుతంగా, మంచివిగా, శ్రేష్టంగా ఉంటాయి. అందువల్ల వాటికి వచ్చే ఫలం కూడా మంచిదే వస్తుంది. ఏంటి, సుకృతం అంటే పుణ్యం. అందువలన మనం చేసే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఎందుకు, సాత్విక కర్మలని చెప్పాము, రాజసిక కర్మలని చెప్పాము, తామసిక కర్మలని కూడా ఇంతకుముందు చెప్పాం కర్మల గురించి. అందువలన ఎవరైతే సాత్వికమైనటువంటి కర్మలు చేస్తారో వారికి వచ్చే ఫలము పుణ్యం కాబట్టి ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడతాయి. అంటే అతనికి శాంతి, ప్రేమ, ఆనందము ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక
నిశ్చలమైన మనస్సు, కలత, భీతి, భయము లేకుండా ప్రశాంతంగా నిలకడగా ఉంటారు. చూసారా, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లోనే ఇటువంటి ఫలం పొందితే అది సాత్వికంతో వచ్చినటువంటి ప్రయోజనం అని మనం గుర్తించాలి. మనమే గుర్తించుకోవచ్చు. మీలో ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఒక 5 నిమిషాలు, అబ్బా నాలో ఉన్న సత్వగుణం యొక్క ప్రయోజనం ఇది అని మీరు గుర్తించుకోవచ్చు. ఎవరో చెప్పక్కర్లేదు. నిర్మలం ఫలం అన్నారు. ఎందుకు అంటే స్వచ్ఛమైన మనసు, స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటారనమాట. అంటే ఆందోళనలు, బెంగలు, కలతలు, అలజడులు ఇవేమి లేని మనస్సును నిర్మలం అంటే మలము లేని మనస్సు, వాషింగ్ పౌడర్ నిర్మా అనేవాళ్ళం. అంటే ఏంటి, ఆ మలాన్ని పోగొడుతుందని నిర్మా అన్నారు అంతే. అందువలన ఇక్కడ నిర్మలమైనటువంటి మనస్సు. నిజానికి అటువంటి నిర్మల మనస్సు ఉన్నవారి సమక్షంలో మీకు కూడా ప్రశాంతత పొందుతారు. అందుకే కాసేపు మనము ఇప్పుడంటే టెంపుళ్ళు, దేవాలయాన్ని అలజడిగా చేయిస్తారు. ఒకప్పుడు దేవాలయంకి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతత పొందేవాళ్ళు. ఒక ఆశ్రమానికి, ఏదైనా సరే, ఒక నదీ తీరానికి, ఒక అడవిలో, ఎక్కడైనా సరే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తే అక్కడ మీకు పక్షులు కిలకారావాలు వినిపిస్తాయి. ఆ శబ్దంలో అలాగా లీనమయ్యారనుకోండి, మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ధ్యానం అంటే ఏమి లేదు, మనకు కలుగుతున్నటువంటి ఈ డిస్ట్రాక్షన్స్, ఆందోళనలు, అలజడి నుండి ఫ్రీ అయ్యి మనం నిశ్శబ్దం స్థితిలోకి వెళ్ళడమే ధ్యానం. మీరు ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈవెన్ మన ట్యాప్ వాటర్ ఒక చుక్క పడుతుందనుకోండి, ఆ డ్రాప్ బై డ్రాప్ పడుతుంటే సర్వం విడిచిపెట్టి ఆ డ్రాప్ యొక్క శబ్దంలో మీరు లీనమయ్యారనుకోండి, మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ధ్యానంలో మీకు అనంతమైన శక్తి ఉద్భవిస్తుంది. ఎందుకు? మొత్తం యూనివర్సల్ సెల్ఫ్ ఆత్మయే కాబట్టి ఈ విధంగా అలాంటి మనస్సు ప్రశాంతంగా ఉన్నవారి సమక్షంలో మనం వెళ్తేనే ప్రశాంతి పొందుతాము. దీనికి మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం. ఎందుకంటే స్వామి కృష్ణానంద అని గుప్త కాశీ హిమాలయాల్లో ఉండేవారు. ఆ ఏరియాలో కొన్నాళ్ళు, చాలా వివేకానంద స్వామి కంటే ముందు. వారు ఆ హిమాలయ అడవుల్లో ఉంటే, ప్రశాంతంగా ఏకాంతంగా ఉంటే, పులులు కానీ ఏవైనా క్రూరమైన జంతువులు వచ్చి కూడా ఆ పక్కన ఉండి కాసేపు అలా కూర్చొని అలాగే వెళ్ళిపోయి తప్ప ఎటువంటి హాని చేసేవి కాదు. పులి కూడా ఆయనతో పాటు ఉండేది. మీరు చూసుకోండి. అంటే మన దగ్గర కుక్క పిల్ల ఎలాగైతే మనం పెంచగలుగుతున్నామో, పులి కూడా ఆయనతో పాటు ఉండేదంటే ఎంత ఆశ్చర్యం. అందువలన ఏ క్షణములోన ఎవరేమంటారో, ఏ గొడవ రాకుండా ఉండుగాక అని అనుకుంటారు. దానికి భిన్నంగా మనం ఏమనుకుంటాము, మనం ఎవరైనా ఇంటికి వెళ్తే ఒక్కొక్కసారి కొన్ని ఇల్లులు ఉంటాయి, ఏ టైంలో చప్పుట్లు, శబ్దాలు, వస్తువుల మీద తీసుకుంటారు, భయం, ఇలాంటి భయం, ఆందోళనతో ఉంటారు. కానీ సాత్వికమైన ఇల్లులో ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ప్రేమ, ఆప్యాయతలే కనిపిస్తాయి. కేవలము ఇల్లు అంటే 4 గోడలు కాదు, అందులో ప్రేమ, శాంతి, ఆప్యాయతలు ఉంటేనే ఇల్లు అవుతుంది. లేకపోతే అది ఇల్లు అవదు, అది కూడా ఒక రకమైనటువంటి బజారుగా ఉంటుంది. కాబట్టి ఈ సత్వగుణం అధికంగా ఉన్నవారు ఇంట్లో ఉంటే మిగతా వారు కూడా ప్రభావితం అవుతారు. వారి సమక్షంలో ఎలాంటి వారు వచ్చినా కాసేపు ప్రశాంతత పొందుతారు. వారి ఇల్లు ఎప్పుడు చూసినా కలకలగా, ఆనందంగా, ప్రేమతో, శాంతితో, ఒక చంద్రుని వంటి వెన్నెల్లో మనం ఎలాగైతే ఆనందాన్ని ఆస్వాదిస్తామో, ఆ ఇంటికి వెళ్తే కాసేపు అన్నీ మరిచిపోయి
ప్రశాంతత పొందుతారు. అందువలన ఆ ఇల్లు కేవలము శాంతి నిలయమని పేరే కాదు, ఆ ఇంటికి వెళ్తే మనకి శాంతి దొరుకుతుంది కాబట్టి, శాంతి నిలయంగా ఉంటుంది కాబట్టి దాన్ని నిర్మలం ఫలం అంటారు. మరి రజోగుణం అధికంగా ఉంటే ఫలం ఏమిటి అంటే, రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి చాలా హుషారుగా ఉంటారు, కానీ చాలా పనులు అన్నీ కూడా తన నెత్తి మీద పెట్టుకుంటారు. తన నెత్తి మీద అన్ని పనులు పెట్టుకోవడం వలన ఒత్తిడి పెరిగిపోతుంది. ఆందోళన, అలజడి, చిరాకు, పరాకు, అసహనం, అశాంతి ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఇవన్నీ ఎలాంటివంటే, ఈ మ్యాగీ అంటారు చూడండి, న్యూడిల్స్, ఇలాగ మనం ఇలా పైకి లేపితే, ఒకటి పట్టుకొని లేపితే మిగతావన్నీ ప్యాకేజ్ వచ్చేస్తాయి. మన ఆడపడిచి పెళ్లి చేసి చూడండి, మనం పెళ్లి చేసింది ఒక అబ్బాయిని, ఆ అబ్బాయితో పాటు ఒక పెద్ద టీం వస్తుంది తెలియకుండా. ఆ విధంగా ఈ రజోగుణం అధికంగా ప్రధానంగా ఉండడం, ప్రబలంగా ఉండడం వలన ఆందోళన చోటు చేసుకుంటుంది. దాంతోపాటు శరీరం ఆరోగ్యం పోతుంది, మానసిక ఆరోగ్యం పోతుంది. అందువలన రజోగుణం ఉన్నటువంటి అధికంగా ఉన్న వాటికి ఫలమేంటి, చివరికి దుఃఖం మిగులుతుంది వాళ్ళకి అని ఇక్కడ భగవాన్ చెప్పారు. ఏంటి, రజసస్తు ఫలం దుఃఖం. ఆ రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తులు అనేక పనులు చేసి అన్ని ఒత్తిళ్లు తన మీద పెట్టుకొని చిరాకు, అసహనంతో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి క్షమాగుణము ఉండదు, సహనం ఉండదు. ఎందుకంటే ఆ ఒత్తిడి, ఆందోళన, చిరాకు, పరాకు, వారి మాట ఎవరిని వినకపోతే తట్టుకోలేరు, చెప్పింది చేయకపోతే అస్సలు ఉండలేరు. ఇవన్నీ కూడా మానసికంగా ఒక కంప్లీట్ అనారోగ్యంగా ఉంటుంది. దాని వలన శరీరం కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మనకి ఒకటి మాత్రం నిలయం ఏంటి, ఇంతకుముందు ఏమన్నాము, శాంతి నిలయం అన్నాం. ఎందుకు, ఆ ఇంటిలో ఆ శాంతి తాండవిస్తుంది కాబట్టి దాన్ని శాంతి నిలయం అన్నాం. కాబట్టి దీన్ని ఏమిటి అంటాము అంటే, కేవలము 4 గోడల్లో ఉన్నటువంటి ఇల్లుగా ఉంటారే తప్ప ఎటువంటి ఆప్యాయత, ప్రేమ ఉండదు, ఎటువంటి అనుబంధాలు ఉండవు. అందరూ ఎవరికి వారే కారాలు మిరియాలు నూరుతున్నట్టు కోపోద్రిక్తులుగా ఉంటారు. కాబట్టి ఇంటికి ఎప్పుడైతే భయం, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎటువంటి గొడవ జరుగుతుందో, ఎవరి మీద తిడతారో, ఎవరి మీద పడిపోతారో భయం. అందువలన అటువంటి ఇంటికి వచ్చిన వాళ్ళకి భయము, భీతి కలుగుతుంటాయి. ఆ ఇల్లు దేవాలయంగా ఉండాల్సిన ఇల్లు దుఃఖాలయంగా మారుతుందంట. చూసారా, అందుకే ఇది చాలా ప్రమాదం. రజోగుణాన్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకుంటుండాలి. దాన్ని ఎప్పుడు కూడా పర్యవేక్షణలో ఉంచాలి, నిఘా పెట్టాలి మన రజోగుణం పైన. అందువలన బాహ్యంగా చూస్తే మాత్రము వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, అబ్బా ఆ ఇంట్లో ఎక్కడ చూసిన ఐశ్వర్యం తాండవిస్తుంది. బంగారం ప్లేట్లు, ఎండు ప్లేట్లు, నౌకర్లు, వాచ్మ్యాన్లు, గ్యారేజ్ ఉంటుంది 10 కార్లు. నువ్వే పెద్ద కారు చెప్పినా వాళ్ళ గ్యారేజ్లో ఉంటావు. ఇంటి నిండా నౌకరు, ఎక్కడ చూసిన అడావుడి పరుగులు తీస్తూ ఉంటారు. ఇల్లు చూస్తే ఇంద్రప్రస్థం, అంటే ఆ యొక్క యుధిష్ఠిరుడి యొక్క భవనంలాగా ఉంటుంది ఇంద్రప్రస్థ. ఆ ఇంట్లో వ్యక్తులు మాత్రము భోగాలతో తూలు తూగుతుంటూ రాత్రి మందు ఇంకా దిగనట్టుగా, ఆ విధంగా వారి ముఖము, వాళ్ళ కళ్ళంతా కూడా ఒక స్వచ్ఛ ప్రశాంతత ఉండదు, ఏదో ఒక అలజడిలో ఉంటున్నట్టు ఉంటారు. ఒక్కసారి వాళ్ళ హృదయంలో మనం ఒక్కసారి దృష్టి పెట్టి చూస్తే వాళ్ళు అశాంతితో నిండిపోయి ఉంటారు. అంటే ప్రశాంతత ఉండదు, ఐశ్వర్యం నిండి ఉంటుంది, 1000 కోట్లు ఉంటాయి, కానీ అశాంతి, బెంగ, భీతితో ఉంటారు. ఆ భవనానికి మొత్తం ఎక్కడికక్కడ గేట్లు, వాచ్మ్యాన్లు మొత్తం భయంతోనే జీవిస్తుంటారు. ఏం లాభం చెప్పండి మీరు. కాబట్టి అలాంటి ధనము, ఐశ్వర్యం వలన నీకు కలిగిన ప్రయోజనం ఏమిటి? దుఃఖమే తప్ప నీకు శాంతి లేదు.
అందువలన ఈ సాత్వికమైనటువంటి వారిని చూడండి, వాళ్ళకి ఎటువంటి మనకి వ్యవహారంలో పెద్ద గొప్ప పదవులు ఉండవు, పెద్ద పెద్ద విజయాలు సాధించరు, కానీ వారి మనస్సు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రహ్లాద అంటారు, ఆహ్లాద అంటే ప్రకర్షణ ఆహ్లాదాన్ని ప్రహ్లాదంగా ఉంటారు. అందువలన సాత్వికమైనటువంటి ఇల్లు నిర్మలంగా ఉంటే రజోగుణం ఉన్నటువంటి వారి ఇల్లు దుఃఖముతో తాండవిస్తుంది. అందువలన రజసస్తు అంటే రజస్సు గుణం కలిగినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళకి లభించే ఫలం ఏంటంటే దుఃఖం అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు చెప్పండి, అశాంతి దుఃఖంతో నిండిపోయి అధిక సంపదలు ఉన్నటువంటి రజోగుణం మనకు ముఖ్యమా? ఏమీ లేకపోయినా ఆనందంతో, శాంతితో, ప్రేమతో, ఆప్యాయంగా ఆనందం పంచిపెట్టి వారిగా ఉన్నటువంటి సత్వగుణం వృద్ధి చెందినటువంటి సత్వగుణం మనకు కావాలా? అంటే అల్టిమేట్గా మనం సత్వగుణం పెంచుకోవాలి, రజోగుణం తగ్గించుకునే అర్థం. సరే, ఇప్పుడు తమో గుణం అధికంగా ఉన్నవారి పరిస్థితి ఏంటి అంటే, తమో గుణం ఎక్కువగా ఉన్నవారికి అజ్ఞానం ఫలం అని చెప్తున్న భగవాన్ శ్రీకృష్ణ. అంటే ఏంటి? అతని దుఃఖం ఉండదు. ఎందుకంటే ఎక్కువ టైం అంటే 6 నెలలు కుంభకర్ణులో పడుకోవడమే ఉంటుంది, ఇంకా వాళ్ళకి దుఃఖం ఏముంటుంది పడుకునే వాళ్ళకి. నిద్రమత్తు కైఫ్లో ఉంటారు కాబట్టి అలసత్వంగా, బద్ధకంగా ఉంటారు. దుఃఖం అనుభవించాలంటే మేల్కొని ఉండరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పని చేయాలి కదా, దుఃఖం రావాలన్నా ఇది చేయాలని. అసలు లేవరు వాళ్ళు. కానీ సమస్య ఏంటంటే అజ్ఞానం అనే ఆ యొక్క అంధకారంలో కూలిపోయి ఉంటారు. అందువలన అన్ని రకాల అజ్ఞానాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఒక సూపర్ మార్కెట్ లాగా. మన రత్నదీప్ ఉంటారు కదా, రత్నదీపు ఇవి ఉంటాయి ఈ సూపర్ మార్కెట్, మోరు, రత్నదీప్ అన్ని మీరు అక్కడ ఎలాగైతే దొరుకుతాయో వీళ్ళ దగ్గర అన్ని రకాల అజ్ఞానం వీళ్ళకే ఉంటాయి అన్నమాట. అంటే ఆత్మ యొక్క అజ్ఞానం ఎలాగ ప్రధానమైన సమస్య. సో దాని నుండి అపురూపమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైన మానవ జన్మ పొందిన యొక్క దాని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించరు. ఈ గొప్ప అవకాశాన్ని మనకి ఈశ్వరుడు ఇచ్చారు అని వాళ్ళు తెలుసుకోరు. అందువలన తామసిక మనుషుల యొక్క తమోగుణ తత్వం యొక్క ఫలం ఏంటంటే అజ్ఞానము అన్నారు. అందువలన అజ్ఞాన ఫలం ఏంటి? అజ్ఞానం పొందుతారా అండి అంటే అజ్ఞానం పొందరు. అజ్ఞానంలోనే పుట్టారు, అజ్ఞానంలోనే పెరుగుతున్నారు, అజ్ఞానంలోనే జీవిస్తుంటారు అనమాట. దాన్ని అజ్ఞానం ఫలం అంటారు. సో తమో గుణం ఉన్న వ్యక్తికి అజ్ఞానంలో ఊరికిపోతారు, అంటే బయటపడే మార్గం కూడా ఉండదన్నమాట. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే దాన్ని కొనసాగిస్తున్నారు. ఏంటి? సత్వా సంజాయతే జ్ఞానం, సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ, రజసో లోభ ఏవ చ, రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసః, ప్రమాదమోహౌ తమసః, ప్రమాదమోహౌ తమసః, భవతో జ్ఞానమేవ చ, భవతో జ్ఞానమేవ చ, భవతో జ్ఞానమేవ చ, సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ, సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ, సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ.
ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. ఆ, ఇప్పుడు సత్వాత్ జ్ఞానం సంజాయతే. సంజాయతే అంటే కలుగుతుంది. దేని వలన? సత్వాత్ సత్వగుణము నుంచి జ్ఞానం అంటే జ్ఞానము సంజాయతే కలుగును. మరి రజసః అంటే రజోగుణము నుండి లోభ సంజాయతే అని కలుపుకోవాలి. ప్రతిదానికి సంజాయతే. అందువలన రజోగుణం వలన లోభం అనేది కలుగుతుంది. తమసః అంటే తమోగుణము నుండి ప్రమాదమోహౌ అంటే ఆలస్యము, నిర్లక్ష్యము, మోహము, అజ్ఞానం ఇవి భవతః అంటే అంటే అజ్ఞానమే వాళ్ళకి కలుగుతుంది. ఎవరికి? తమో గుణము నుండి. ఇప్పుడు చూడండి, అంటే ఈ 3 గుణముల యొక్క ఫలం ఏదైతే చెప్పారో దాన్నే కొనసాగిస్తున్నారు ఈ శ్లోకంలో కూడా. ఏంటి? సత్వా సంజాయతే జ్ఞానం. సత్వగుణం వలన జ్ఞానం పుడుతుంది అంటున్నారు. ఎందుకు అంటే సత్వగుణం ఉన్న వ్యక్తికి చెవులు బాగా పనిచేస్తుంది, చూపు బాగా పనిచేస్తున్నాయి, రుచి బాగా పనిచేస్తుంది, వాసన, స్పర్శ, మనస్సు, బుద్ధి ఇవన్నీ చాలా చురుకుగా ప్రకాశవంతంగా పనిచేస్తాయని చెప్పాం ముందే. అందువలన జ్ఞానేంద్రియములు ఎప్పుడైతే చురుకుగా పనిచేస్తాయో అలాంటి వ్యక్తి ఏదైనా వినగానే చటుక్కున పట్టేస్తారనమాట. మన పిల్లలు కూడా చూడండి, కొంతమంది పిల్లలకు కూడా కొంతమందికి సత్వగుణము చాలా సమృద్ధిగా ఉండేటప్పుడు టక్కన పట్టేస్తారు వాళ్ళు. మనం ఏం మాట్లాడుతున్నా మనకి ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎప్పుడు చెప్పానని మీకు మర్చిపోతారు, కానీ వాళ్ళకు గుర్తుంటుంది. అందువలన ఒక్కసారి ఈ గ్రాహక శక్తి వాళ్ళు అధికంగా ఉంటుంది. ఒక్కసారి చెప్తే సరే అలా పట్టేస్తారనమాట. ఎందుకు? సత్వగుణ ప్రభావమా అనిపిస్తుంది మనకి. అందువలన అంతులేని జ్ఞానం పొందుతారండి వాళ్ళు చూడండి, అవధానులుగా మొత్తము వేదములన్నీ కూడా వల్లించేసేవాళ్ళు. వేదములు అంటే 4 వేదములు, ఈవెన్ రామాయణం లాంటివి, ఈ విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఎన్ని స్తోత్రాలు, ఎన్ని శ్లోకాలు, ఎన్ని మంత్రాలు టకా 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 పట్టేస్తారు. ఎందుకు? వారిలో ఉన్న సత్వగుణం యొక్క వృద్ధి కారణము. అదేవిధంగా కొంతమంది చూడండి, ఒక ప్రదేశానికి వెళ్తే ఆ అడ్రస్ ఎంతకంటే మర్చిపోతారు. ఎందుకు? వారిలో అంత చురుకుగా లేదనమాట సత్వగుణం. అందువల్ల అంతులేని జ్ఞానం పొందుతారు. అది జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనే కావక్కర్లేదు. ఎటువంటి జ్ఞానమైనా సరే, అంటే ఏ రంగంలోనైనా సరే వాళ్ళు ఎందులో ప్రవేశించినా దాన్ని టక్కన పట్టేస్తారనమాట. ఎందుకు? వారిలో ఉన్న చురుకుతనం, ఆ ఏకాగ్రత, ఆ 2 ఉండడం వలన మన వ్యావహారిక లౌకిక రంగంలో కూడా వారి ప్రతి జ్ఞానం వాళ్ళ సొంతం అనమాట. వాళ్ళందరూ కూడా క్రికెట్ ప్రకారంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఆల్రౌండర్లుగా ఉంటారు. ఒక్కొక్క అమ్మగారు చూడండి, తనకు కొత్త వంటలు రావు, కానీ మీరు ఏది తీసుకొచ్చి చెప్పినా ఒక్కసారి ఆ యొక్క ప్రొసీజర్ ఒక్కసారి మీరు ఇలా చూపెట్టారా టక్కన పట్టేస్తారనమాట, మాస్టర్ అయిపోతారు. అందుకే ఆ సత్వగుణం యొక్క ఫలం ఏంటంటే గుణం అంటే ఏంటి? జ్ఞానం అందిస్తుంది అని అంటారు. అందుకే జ్ఞానం సంజాయతే, జ్ఞానం కలిగిస్తుంది. ఏ జ్ఞానం పొందాలన్నా మీలో సత్వగుణం ప్రధానంగా ఉండాలి. ఎటువంటి జ్ఞానమైనా, పలాయన జ్ఞానం అని చెప్పట్లేదు ఇక్కడ, ఎటువంటి జ్ఞానమైనా. ఇప్పుడు ఆటలు చెస్ ఇవన్నీ కూడా వెంటనే దాంట్లో మాస్టర్ అవ్వాలంటే మీకు సత్వగుణం ఉండి తీరాలి. అయితే ఇప్పుడు రజసః లోభః సంజాయతే అంటే
రజోగుణం ఎక్కువగా ఉంటే లోభం ఏర్పడుతుంది అన్నారు. ఇక లోభం అంటే ఏంటి? దురాశ, అత్యాశ అంట. అందువలన ఈ తపన, ప్రణాళికలు, అనేక వ్యూహాలు, అనేక ప్లాన్లు అన్నీ వేస్తుంటారు అనమాట. ఎందుకు? మనం ఊపిరి విడిచినంత వరకు, ఆఖరి శ్వాస వరకు వాళ్ళు కాళ్ళకు చక్రాలు ఉన్నట్టుగా తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆ దురాశ ఎలాంటిదంటే, అగ్నిలో మనము ఎంతవరకు ఆహుతులు ఆజ్యం పోస్తుంటాం, అగ్ని ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ ఆశాపాశాలు ఇప్పటికీ తరగవు. ఇంతకుముందు మనం చెప్పాం, యయాతి కథలో నేను చెప్పాను ఈ విషయం. నజాతు కామ కామానా భోగేన ఉపశామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. అందువలన ఈ కోరికలు ఎలా ఒకరు తీర్చుకోవాలని మనం ప్రయత్నిస్తాం. మీరు ఒక్క కోరిక తీర్చుకుంటే 10 కోరికలు వెంటనే స్టార్ట్ అవుతాయి. 10 తీర్చుకుంటే 100. అలాగా మన యొక్క కోరికలు తీర్చుకోవడం తక్కువ, కోరికలు పెరిగేవి ఎక్కువ. అందువలన అగ్ని ఆర్పాలనుకుంటే నెయ్యి దాంట్లో వేయడం అనేది ఎంత అజ్ఞానమో, కోరికలు లేకుండా ప్రశాంతమైన అనంతమైన శాంతి పొందాలనుకునే వాళ్ళు కోరికలు తీర్చుకునే అనే మార్గంలో ప్రయాణించడము అంతటి అజ్ఞానమే అంటారు. అందువలన వాళ్ళు ఎంత ఏది సాధించినా, ఏమి సంపాదించినా, ఏమిటి పొందినా ఆ దురాశ వలన వాళ్ళకు తృప్తి ఉండదనమాట. అగ్ని వలె ఎంత అగ్ని లేస్తున్నా దహించుకుపోతుంటది అనమాట. అందువలన వాళ్ళకి తృప్తి ఉండదు, నిరాశ మిగులుతుంది, అసంతృప్తి మిగులుతుంది, అశాంతిగా ఉంటారు. మరి తమో గుణం అధికంగా ఉంటే మరి ఏం పుడుతుంది? వాళ్ళు ఏం కలుగుతుంది? తమో గుణం ఎక్కువగా ఉంటే ప్రమాద మోహముల్లో ఉంటారు. ప్రమాదం అంటే నిర్లక్ష్యం, నిర్లక్ష్యం అండి. మోహం అంటే భ్రమ, భ్రాంతి, అలసట, మత్తు, నిద్ర, బద్ధకం. ఇవి వాళ్ళ యొక్క కలిగే రిజల్ట్ అన్నమాట. అందువలన మనము ప్రమాద అంటే మన తెలుగు ప్రమాదం కాదండోయ్. ప్రమాదం జరిగిందట, ఆ ప్రమాదం కాదు ఇక్కడ. ఇక్కడ ప్రమాదం సంస్కృతంలో అంటే నిర్లక్ష్యం, బద్ధకం. కాబట్టి మతి మరుపు, అశ్రద్ధ. వారికి ఏమి చెప్పినా గుర్తుంచుకోరండి. కనీసము మార్కెట్కి వెళ్ళి 4 వస్తువులు తీసుకురాయండి అని చెప్తే మర్చిపోతారు వాళ్ళు. వారికి మీరు ఏ పని చెప్పి వాళ్ళని విడిచిపెట్టలేరు. మీరు వాళ్ళతో పాటు మీరు ఫాలో అవుతుండాలి. ఎందుకంటే వారు అశ్రద్ధ, మతిమరుపు వలన వాళ్ళ యొక్క ఇంద్రియములు ఏమి సరిగ్గా పని చేయవు, బుద్ధి మనసు అస్సలు పని చేయదు. కాబట్టి ఎప్పుడు వారు మనస్సు కన్ఫ్యూజన్. అందువల్ల చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, మనము తాళం వేసామా లేదా, చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, రావాలా, ఇవన్నీ కూడా డౌట్స్ తో నిండిపోతారు అనమాట వాళ్ళు. ఎవరు? ఈ తమో గుణం అధికంగా నిండిపోయిన వాళ్ళు. అసలు ఇప్పుడు నేను తినాలా వద్దా, అసలు అన్నం తినాలా వద్దా అని కూడా వాళ్ళకి డౌట్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతటి ఆ యొక్క బద్ధకములు ఉన్నారు. అంటే ఈ ప్రశ్నలు నిరంతరము తమో గుణం ఉన్న వాళ్ళకి ఈ భ్రాంతిలో జీవిస్తారన్నమాట. అందువలన ఈ భ్రాంతిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటి ఫలము? భవతో అజ్ఞానమేవచ, అంటే నిరంతరం అజ్ఞాన భ్రమంతో ఉంటారు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు చెప్పిందే మరొకసారి చెప్తున్నారు అనుకుంటారు మీరు. నిజమే. ఎందుకు? నిరంతరం మనం ఈ గుణాలతోనే మనము సహజీవనం చెయ్యాలి. నిజానికి ఈ 14వ అధ్యాయము నిరంతరం మనం చదవాలి. ఎప్పటికప్పుడు మన గుణాలను మనము పరిశీలన చేసుకోవాలి. తమో గుణం అధికంగా ఉన్నదంటే మీరు బాధపడాల్సిన పని లేదు. దాన్ని రజోగుణంలోకి మార్చుకోవాలి. అంటే బయటికి వెళ్ళాలి, నడుము బిగించాలి, బయట కర్మక్షేత్రంలో దిగాలి. అప్పుడు తమో గుణం పోతుంది. చూడండి, మేము నా గురించే చెప్తా మరెందుకు. మేము సింహాచలంలో చదివేవాళ్ళం, గురుకుల పాఠశాలలు. అక్కడ ఆ గురుకుల పాఠశాలలో చదివితే
మాకు 6:30కే భిక్ష పెట్టేస్తారు ఈవినింగ్ ఆహారం. 7:30కి 7:15కి స్టడీ అవర్ 7 గంటలకే. ఆ 7:30కి వెళ్తే మేము భిక్ష చేసిన తర్వాత పడుకుని పోయేవాళ్ళమండి. పడుకుని పోతే స్టడీ అవర్లు పర్యవేక్షణకు వచ్చేవాళ్ళు సార్లు టీచర్లు భయంకరంగా కొట్టేవాళ్ళు. ఒక్కొక్క పిల్లలు అయితే మీరు నమ్మరు, మూత్రం పడిపోయేది అక్కడే ఆ పిల్లలకి, అంత గట్టిగా కొట్టేవాళ్ళు స్టడీ అవర్లు పడుకునే వాళ్ళకి. వెంటనే పడుకుంటే ఏం చేసేవాళ్ళు, వెంటనే లేపి బయటికి వెళ్ళి పరిగెత్తుకుని రా అనేవాళ్ళు. అంటే అర్థమైంది మీకు? తమో గుణం పోగొట్టుకోవాలంటే మీరు ఇంకా అక్కడ పడుకోకూడదు, కూర్చోకూడదు, లేవడమే. లేచి వెళ్ళి ఏదో పని చెయ్యండి, ముఖం కడుక్కోండి, నడవండి. అందుకే క్లాస్ రూముల్లో కూడా మాకు ఏం చెప్పేవాళ్ళంటే, ఏదైనా డల్లగా ఉన్నారంటే ఒక 5 సార్లు కూర్చొని నిలబడండి అని చెప్పేవారు. గుంజీలు తీయండి అనేవాళ్ళు, గుంజీలు తీయండి అనేవాళ్ళు. సో దాన్ని బట్టి మీకు ఏమవుతుంది, రజోగుణం పెరుగుతుంది, తమో గుణం తగ్గుతుంది. తర్వాత రజోగుణాన్ని మనము తగ్గించాలి, ఎందుకంటే దాంట్లో ఉండిపోకూడదు సుమా. ఇది ఎలాగంటే స్లాబ్కి మనం ఆధారణ పెట్టినట్టు అలా ఉంచేయకూడదు, తర్వాత ఇసుక పడుతుంది మీ మీద, దాన్ని తర్వాత తీసేయాలి. అలాగా రజోగుణం పెంచిన తర్వాత శాంత చిత్తంగా ఏకాగ్రత పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, సత్వగుణం మెల్లగా వృద్ధి చెందుతుంది, రజోగుణం తగ్గుతుంది. సో ఈ ప్రాసెస్ మనం పాటించాలి, ప్రతి ఒక్కరికి అవసరం జీవితంలో. అందువలన ఇక్కడ ఏమంటున్నారు, సాత్వికమైనటువంటి మనుషులు పుణ్యం లభిస్తుంది, జ్ఞానం పొందుతారు. రజోగుణం కలిగి ఉన్న మనుషులు లోభంతో పాటు దుఃఖం పొందుతారు. తమో గుణం ఉన్నటువంటి మనుషులు ఆ అజ్ఞాన మోహం భ్రాంతులతో కన్ఫ్యూజన్ లోనే జీవిస్తారు. ఇది వాటి యొక్క రిజల్ట్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే భగవాన్ శ్రీకృష్ణ చెప్పిందే మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఏంటి, గతి అని చెప్పాం కదా మనము. 3 గుణాలు అధికంగా ఉన్న వాళ్ళు ఏ ఏ గతిని పొందుతారు అన్నాం కదా, దాన్ని మరొకసారి సమ్మరీ చేస్తున్నారు ఆయన. అంటే ఆయన చెప్పినా మనం మర్చిపోయామేమో అని మరొకసారి గుర్తు చేసి ఈ శ్లోకముతో మనకి పూర్తిగా కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట. ఈ 5 లక్షణాలు ఏంటి, గుణము యొక్క స్వరూపము, అది ఏ విధంగా బంధిస్తుంది, దాన్ని మనం ఏ విధంగా గుర్తిస్తాము, దానివల్ల ఎటువంటి గతి కలుగుతుంది, తర్వాత జీవించినప్పుడే ఏ గుణం అధికంగా ఉంటే ఎటువంటి ప్రయోజనం పొందుతారు, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, మధ్యే తిష్టంతి రాజసాః, మధ్యే తిష్టంతి రాజసాః, మధ్యే తిష్టంతి రాజసాః, జగన్యగుణవృత్తిస్థాః, జఘన్యగుణవృత్తిస్థాః, జఘన్యగుణవృత్తిస్థాః, అధో గచ్చంతి తామసాః, అధో గచ్చంతి తామసాః, అధో గచ్చంతి తామసాః, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, మధ్యే తిష్టంతి రాజసాః, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, మధ్యే తిష్టంతి రాజసాః, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, మధ్యే తిష్టంతి రాజసాః, జఘన్యగుణవృత్తిస్థాః, అధో గచ్చంతి తామసాః, జఘన్యగుణవృత్తిస్థాః, అధో గచ్చంతి తామసాః, జఘన్యగుణవృత్తిస్థాః, అధో గచ్చంతి తామసాః. ఉత్తమం. అయితే ఈ శ్లోకములో మనం ఏం చూసాము,
అంటే యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు అంటే 14, 15 ఏం చెప్పారు? గతి చెప్పారు. ఇప్పుడు కూడా ఒకే శ్లోకములో 3 గుణాలు కలిపి ఎటువంటి గతి పొందుతున్నారో మళ్ళీ చెప్తున్నారు. అంటే 14, 15 తర్వాత 18వ శ్లోకాన్ని మీరు జోడించుకుంటే మీకు చాలా సులభంగా ఉంటుందని అర్థం. అందువలన సత్వస్థాహ ఊర్ధ్వం గచ్చంతి అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్న మనుషులు, వ్యక్తులు ఊర్ధ్వలోకాలకి వెళతారు అన్నారు. ఊర్ధ్వలోకాలంటే మీరు ఒకటి గమనించాలి. ఏంటి? పురాణాల ప్రకారంగా భువః, శువః, మహా, జనః, తపః, సత్యం అని 6 లోకాలు చెప్తారు. కింద 7 లోకాలు చెప్తారు. మరి 6, 7 ఎన్ని అయినాయి? 13 అయినాయి. మరి మిగతా లోకం ఎక్కడికి పోయింది అంటే మనమున్న భూలోకమే మిగతా లోకం. అందువలన ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు అంటే మన నుండి పైకి ఏవైతే ఉన్నాయో వాటిని ఊర్ధ్వలోకాలు అంటారు. ఇక్కడ పైన అంటే మీరు ఒకటి గమనించాలి, అవి మెట్లులాగా పైనే ఉన్నాయని కాదు. ఊర్ధ్వలోకాలంటే ఏంటంటే ఒక్కొక్కరికి వారి యొక్క భావనలో తేడా ఉంటుంది. మనకు ఇప్పుడు అమెరికా ఉంది, భారతదేశం ఉంది. అక్కడ ఉన్న రోడ్లు కానీ, అక్కడ ఉన్న శుభ్రత కానీ, అక్కడ ఉన్నటువంటి సదుపాయములు కానీ మనకి ఎలా ఉంటుంది? అది స్వర్గము అనిపించవచ్చు కొందరికి. అదే అమెరికాలో కొన్ని ప్రాంతముల్లో వాళ్ళు ఇబ్బందికరమైన నరకయాతన అనుభవించిన వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళకేమనిపిస్తుంది? భారతదేశంలో ఢిల్లీలోనో, హైదరాబాద్లో, ముంబైలోనో ఒక విఐపి అంటే ఒక గొప్ప లగ్జూరియస్ ఉన్నటువంటి ప్రాంతాలు వాళ్ళకి గొప్ప భోగ భూమి, పుణ్యభూమి అనిపించవచ్చు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ దేశకాల పరిస్థితులు అనేవి అందరికీ ఒకలాగా అనిపించవు. ఎందుకు? ఒక్కొక్కరికి శీతాకాలం అంటే ఆనందం, ఒక్కొక్కరికి ఎండాకాలం అంటే ఆనందం, ఒక్కొక్కరికి వర్షాకాలం అంటే ఆనందము, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతం అంటే నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అంటే నచ్చుతుంది. కాబట్టి ఈ లోకాలు అనేవి అందరికీ సమానం కాదు. అందువలన మీరు లోకాలంటే ఇంకేదో పైన అలాగా మెట్లు కట్టి ఉన్నాయి, పైన కిందకి ఉన్నాయి, మనం మధ్యలో ఉన్నాము అలాగ అనుకోకూడదు. కాబట్టి ఇక్కడేమంటున్నారు? సాధారణంగా ఒక ఉత్తమమైనటువంటి గతి పొందుతారు. ఎవరు? సత్వస్థాహ అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తులు మరణించినప్పుడు, శరీరం మరణించినప్పుడు ఊర్ధ్వలోకాలకి వెళతారు అని చెప్పారు. మరి మధ్య తిష్టంతి రాజసాహ అంటే ఈ రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తులు ఏంటంటే మధ్యలోకములో ఉంటారు. అంటే వీళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళరు, అధోలోకాలకి వెళ్ళరు. అంటే మానవ లోకం, భూలోకములోనే ఉంటారు. అంటే మీకేమర్థమైంది? అధోలోకానికి వెళ్ళేవారు ప్రతికూలంగా చూస్తే ఊర్ధ్వలోకాలకి వెళ్ళలేరు. అంటే వీళ్ళు కిందకి వెళ్ళరు, పైకి వెళ్ళరు, మధ్యన ఉంటారు అని అర్థం. ఎవరు? రజోగుణస్తులు. అదే తమో గుణం అధికంగా ఉన్నదనుకోండి, వాళ్ళు పాతాళ లోకాలకి, అధమ లోకాలకు వెళ్తారని చెప్తారు. అంటే ఏంటి? జగన్య గుణ వృత్తిస్థాహ ఎవరైతే అన్నిటికన్నా అల్పమైనటువంటి గుణాలు అంటే ఏంటి? తమో గుణము అని అర్థం. తమో గుణం ప్రధానంగా జగన్య అంటే నీచమైన, అల్పమైన అర్థం. ఆ గుణం ఎవరైతే కలిగి ఉంటారో తామసాహ అధోగచ్చంతి అధోగతి పొందుతారు. అంటే అధోగతి లోకాలకి వెళతారు అని చెప్పారు. అంటే అర్థం ఏంటండి? సత్వగుణం ఉన్న ప్రధానంగా ఉన్న వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, స్వర్గాది లోకాలకు వెళ్తారు. రజోగుణం కలిగి ఉన్నవారు మధ్యలోకంలో, భూలోకంలో, మధ్యలోకంలో పుడతారు. తమో గుణం అధికంగా ఉన్నవారు పాతాళ లోకాలకి, నరక లోకాలకు వెళ్తారు అని చెప్పారు. ఇంతకీ స్వర్గలోకాలు అంటే ఏంటి, నరకలోకం అంటే ఏంటి, ఇది కొంచెం వివరణ ఇవ్వాలి మీకు, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎలాగా?
స్వర్గలోకాలని ఊర్ధ్వలోకాలు అంటారు, పాతాళ లోకాలని నరకలోకము లేదు అధోలోకం అంటారు. కానీ మనము పురాణాల్లో చెప్పినట్టు ఈ లోకాలు అలా ఉండవు. మరి ఎలా ఉంటాయి? పైన కింద అంటూ ఏమి ఉండవండి. పైన అలాగైతే మన వాళ్ళు అంటారు, మేము ఎన్నో శాటిలైట్ పంపించాం పైకి, ఎక్కడ ఏ లోకము మాకు తగలలేదు అంటారు మన శాస్త్రవేత్తలు. ఇంకా అదే విధంగా మనం భూమి లోపలికి ఎన్నో సొరంగాలు, ఎన్నో వేల కిలోమీటర్లు కూడా మేము భూమి లోపలికి వెళ్ళాము, కానీ ఎటువంటి లోకాలు మాకు దొరకలేదు అంట. కాబట్టి ఈ లోకాలు అనేది ఒక పదం వాడుతారే తప్ప కింద మీద అంటూ ఏమీ ఉండవు. అయితే వాటి సంగతి ఏంటి మరి అంటే, మన దేశములో ఉన్న దేశము కాలము స్వప్న ప్రపంచం అంటే స్వప్న లోకములో వర్తించదు. మీరు చెప్పండి, మా దగ్గర ఇప్పుడు మన పార్కింగ్ లో కారు ఉన్నది, కానీ నా స్వప్నంలో నేను ఎమర్జెన్సీ నేను పంజాగుట్ట వెళ్ళాలని నా రాత్రి కల వచ్చింది. కనీసం ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఏ బస్సు రావట్లేదు, ఈ మెట్రో ఏమీ అవకాశం లేవు నాకు నా స్వప్నంలో. మరి బయటే ఉన్న పార్కింగ్లో ఉన్న కారు స్వప్నంలో నాకు ఉపయోగపడుతుందా చెప్పండి మీరు? ఉపయోగపడదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది? స్వప్నము 1 నిమిషము 6 నిమిషం పాటు సమయంలో నాకు పెళ్ళి అయింది, పిల్లలు, వాళ్ళకి కొంతమందికి స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాము, ఆడపిల్లలు పెద్దవాడు పెళ్లి చేయాలి, పెద్దవాడేమో డిగ్రీలని చేసి ఇంట్లో కూర్చున్నాడు, వాడు జాబ్ రావట్లేదు, ఇంట్లో ఏమో ఉన్నాడు, భార్య ఏమో ఆవిడకి కావలసినటువంటి డిమాండ్స్, ఇవన్నీ సతమతం అయిపోతున్నాను ఎప్పుడు? నా స్వప్నంలో రాత్రి. కానీ ఉదయం చూస్తే అవన్నీ జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలండి? అంటే 70, 60, 50 సంవత్సరాల యొక్క పరిధి మీ స్వప్నములో 1 నిమిషంతో సమానము. కాబట్టి మీకు ఇక్కడ ఈ కాలము, లోకాలు, దేశం అనేది అది ఒక మానసికమైనటువంటి భావనలకి కట్టుబడి ఉంటాయి. అందువలన ఊర్ధ్వలోకాలు, స్వర్గలోకాలు అనేది మనం ఎప్పుడు అలా ఉండదు. అందుకే మీరు ఒకటి చూడండి, మన పితృదేవతలకి అంటే మన పెద్దవాళ్ళకి మనం తర్పణాలు విడిచిపెడతాం. రోజు విడిచిపెడతారా? సంవత్సరానికి ఒకసారి విడిచిపెడతామా? సంవత్సరానికి ఒక్కసారి విడిచిపెట్టినా మన సంవత్సర కాలం ఎంతో వాళ్ళకు 1 రోజుతో సమానం మన పితృదేవతలకి అని అర్థం. అందుకే సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే మీరు తర్పణాలు విడిచిపెట్టండి అంటారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక లోకములో ఉన్నటువంటి సమయంకి ఇంకొక లోకములో ఉన్న సమయానికి తేడా ఉంటుంది. అందువలన ఊర్ధ్వ లోకాలంటే నిజంగా పైన ఉన్నదని కాదు, జీవన విధానములో తేడా ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే మనము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటది. కాబట్టి దీన్ని మీరు యథాతథంగా తీసుకోకూడదు. ఈ విధంగా ఊర్ధ్వలోకాలంటే గొప్ప జీవన విధానాలు, మంచి సదుపాయాలు, మంచి కంఫర్ట్స్ ఉన్నటువంటి శరీరాలు పొందుతారు. మధ్యమ లోకాలంటే అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దీన్ని మీరు ఎలా గుర్తించుకోవాలంటే HIG, MIG, LIG హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అది ఊర్ధ్వలోకాలు అనుకుంటే, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ MIG అనుకుంటే, లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని అధోలోకాలుగా మనము గుర్తించుకోవచ్చును. ఇక ఇప్పటి నుండి అసలైనటువంటి ఈ గుణాల నుండి ఎలాగ మేము బెయిల్ వస్తుంది, మాకు ఎలా విడుదల అవుతాము అనే విషయం పైన తర్వాత క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.